తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలను వారి మాటల్లో విందాం. బరువు పెరగటం అన్న లక్షణాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే స్థూలకాయం వేరు, బరువు పెరగటం వేరు. బరువు పెరగటాన్ని వెయిట్ గెయిన్ అంటారు. ముఖ్యంగా రోజుల తేడాతో బరువు పెరుగుతున్నప్పుడు దాని వెనక కారణాన్ని నిశితంగా విశ్లేషించాలి. దీనికి మీకు ఒక 4 పాయింట్లు సహాయపడతాయి. మొదటి పాయింట్, మీకు ఎప్పుడు కూడా జలుబు చేసినట్లుగా అనిపిస్తూ ఉంటుందా? అలాగే మందకోడిగా ఉంటారా? మలబద్ధకం ఉందా? ఈ లక్షణాలుంటే మీకు థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గింది అని అర్థం. అంటే మీకు హైపోథైరాయిడిజం ఉండే అవకాశం ఉంది. అప్పుడు మీరు బరువు పెరుగుతూ ఉంటారు. ఇక రెండో పాయింట్, మీరు మహిళలైతే గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? లేదా బహిష్టు ఆగిపోయే వయసుకి మీరు చేరుకున్నారా? అప్పుడు మీ బరువు పెరగటానికి వెనక కారణం హార్మోన్ల తేడాలని అర్థం. ఇక మూడో పాయింట్, ఏదన్నా స్టీరాయిడ్స్ ఉండేటటువంటి మందులు వాడుతున్నారా? అప్పుడు మీ వెయిట్ గెయిన్కి కారణం మందుల దుష్ఫలితం అని. 4వ పాయింట్, కొద్దిపాటి శ్రమకే ఆయాసపడుతున్నారా? అలాగే మీ పాదాలు, మడమలు వీటిలో వాపు కనిపిస్తుందా? అప్పుడు మీ వెయిట్ గెయిన్కి అంటే మీ బరువు పెరగడానికి కారణం గుండె కండరాలు బలహీనపడటం అని, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అని. వీటిని కొద్దిగా డీటెయిల్గా విశ్లేషించుకుందాం. శారీరక అవసరాలకు మించి తీసుకునే ఆహారం ద్వారా శక్తి ఎక్కువగా విడుదలవటం, అలా విడుదలైనటువంటి శక్తిని వినియోగించుకోవాల్సిన అవసరం లేకపోవటం అనే 2 అంశాల వల్ల, అంటే విడుదలయ్యే శక్తికి అది ఖర్చయ్యేటటువంటి తీరికి మధ్య సమతూకం అనేది దెబ్బతింటం వల్ల వెయిట్ గెయిన్ అంటే బరువు పెరుగుతారు. అయితే కొన్నిసార్లు బరువు పెరగటానికి కారణం ఇలాంటి ఆహారం కాకుండా ఇంకేదైనా కావచ్చు. ఏమిటివి? వీటిని విశ్లేషించుకుందాం. మొదటి పాయింట్, థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం, అంటే హైపోథైరాయిడిజం అని. థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని కోల్పోయినప్పుడు, అంటే హైపోథైరాయిడిజం అనేది ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. నిస్సత్తువ, అలాగే నిత్య రొంప, మలబద్ధకం, ఇవి మెయిన్ లక్షణాలుగా కనిపిస్తాయి. ఇలా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల విపరీతంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. ఇక వెంట్రుకలేమో పలచబడిపోతూ ఉంటాయి. చల్లటి వాతావరణాన్ని భరించలేరు, చెమట పట్టదు. దీంతో చర్మం ఎప్పుడు కూడా పొడిగా ఉంటూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మనిషిని నిలువెల్లా కూడా నిరాశ, నిస్పృహలు, ఆత్మన్యూనతా భావాలు కమ్ముకొని పీడిస్తూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించినప్పుడు శరీర క్రియని వేగవంతం చేసే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు వసంత కుస్మాకర్ రస్, ఆరోగ్యవర్ధిని వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజ గుగ్గులు, ధాత్రిలోహం, కుమార్యాసవం, లోహాసవం, నవాయస చూర్ణం, సప్తామృత లోహం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక రెండో ముఖ్యమైన పాయింట్, ఇలాగా వెయిట్ గెయిన్కి కారణం హార్మోన్ల తేడాలు. హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటం వల్ల శరీరంలో నీరు అనేది ఎక్కువగా చేరుతూ ఉంటుంది. దీంతో శరీరం బరువుగా తయారవుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది. ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలతో ఇలా జరుగుతూ ఉంటుంది. సమస్య వీటితో అయిందనుకోండి, అప్పుడు ఈ మాత్రల వాడకాన్ని ఆపేయాలి. అలాగే రజో నివృత్తి అంటే మెనోపాజ్ టైంలో కూడా ఇలా జరగవచ్చు అనుకున్నాం కదా. ఇలాంటప్పుడు మెనోపాజ్కి సంబంధించినటువంటి ఆ సహాయక చికిత్స అనేది అవసరం అవుతుంది. ఉదాహరణకు ఇలాంటి కండిషన్స్లో అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాదివటి, కళ్యాణక ఘృతం, క్షీరబల తైలం, నష్ట పుష్పాంతక రస్, పుష్యానుగ చూర్ణం, ఫలసర్పి, ప్రధరాంతక రస్, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక వెయిట్ గెయిన్కి అతి ముఖ్యమైన కారణం మూడో పాయింట్, మందుల తాలూకు దుష్ఫలితం. రుమాటిజం, క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల్లో కొంతమంది ఆ స్టీరాయిడ్స్ ఉండేటటువంటి మందును వాడుతూ ఉంటారు. చాలా కాలం నుంచి స్టీరాయిడ్స్ వాడాల్సి వచ్చినప్పుడు, అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు తప్పనిసరిగా శారీరక బరువు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ స్టీరాయిడ్స్ వల్లనే మీరు లావు అవుతుంటే ఆ విషయాన్ని మీకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి. ఆ మందుల మోతాదుని సరిచేయటం కానీ, లేకపోతే మరేదైనా ఆల్టర్నేటివ్ని సజెస్ట్ చేయటం కానీ జరుగుతుంది. ఇక వెయిట్ గెయిన్కి అతి ముఖ్యమైన మరొక పాయింట్, 4వ పాయింట్, గుండె కండరాలు బలహీనపడటం, అంటే హార్ట్ ఫెయిల్యూర్. కొద్దిపాటి శ్రమకే ఆయాసపడటం, పాదాలు, మడమలు వాయటం ఇలాంటివి గుండె కండరాలు దెబ్బతినటాన్ని సూచిస్తాయి. ఈ సమస్య ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. గుండె సమర్థవంతంగా పని చేయనప్పుడు, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఉన్నప్పుడు రక్తనాళాల లోపల ఉండేటువంటి రక్తం ఎక్కడిదక్కడే నిలబడిపోతుంది. ఇలాంటి ఈ రక్తం నుంచి కొంత ద్రవాంశం చుట్టుపక్కల కణజాలాల మధ్యకి చేరుకుంటుంది, అక్కడ సంచితం అవుతుంది. దీంతో కొద్ది కాలంలోనే శారీరక బరువు అనూహ్యంగా పెరిగిపోతుంది రోజుల తేడాతో. ఈ స్థితి
ఉన్నప్పుడు గుండె మీద ఒత్తిడిని తగ్గించడానికి మూత్రాన్ని జారీ చేసే మందుల్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ లక్షణంతో పాటు ఒకవేళ పెదవులు, నాలుక, కాళ్ళు, చేతులు ఇవి నీలంగా మారాయనుకోండి, వెంటనే వైద్య సహాయం పొందాలి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైనటువంటి లక్షణాలు. ఏదేమైనా ఈ హార్ట్ ఫెయిల్యూర్ని ట్రీట్ చేయడానికి కొన్ని ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. చంద్రప్రభావటి, దుగ్ధవటి, గోక్షరాది గుగ్గులు, గోక్షరాది చూర్ణం, గుడ పిప్పలి, కర్పూర శిలాజిత్ భస్మం, పునర్నవాది మండూరం, ప్రాణద గుటిక, శతావరి ఘృతం, శతావరి లేహ్యం, సోధారి మండూరం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం ఇలాంటివి. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా: డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.